హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే చాలా టేస్టీగా సింపుల్గా 3 రకాల ఐస్ క్రీమ్స్ని అయితే చూపించబోతున్నానండి. ఒక్క వెనీలా ఐస్ క్రీమ్ చేయడం వస్తే సరిపోతుందండి. మనం ఎన్ని రకాల ఫ్లేవర్స్ అయినా చిటికలో చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి నేను 2 లీటర్ల వరకు పాలను తీసుకున్నానండి. ఇలా చిక్కటి పాలని తీసుకోవాలి. ఈ పాలల్లో ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఈ పాలని 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు తొరక కడుతుంది కదండి, ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటూ మరిగించండి. ఇప్పుడు పాలు మరిగేలోపు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలని ఒక చిన్న గ్లాస్ వరకు యాడ్ చేసుకుని ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పాలు బాయిల్ అయినాయో లేదో చూద్దాము. ఇప్పుడు పాలు బాగా మరిగి ఒక పావు వంతు తగ్గినాయి కదండి. ఇలా పాలు బాగా కాగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పంచదార వేసిన తర్వాత పంచదార కరిగి ఇది ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక పావు వంతు వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే కనుక పాలపైన మీగడ కడుతుంది కదండి, ఆ పాల మీగడనే నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన పాల మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకుని ఒకసారి బ్లెండ్ చేయండి. ఇలా బ్లెండ్ చేస్తే కనుక మనకి ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఏదైనా మూత టైట్గా ఉండే బాక్స్లో వేసేసుకుని 6 to 8 గంటల పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టండి. నేను ఐస్ క్రీమ్ని ముందు రోజు నైట్ పెట్టానండి. నైట్ అంతా అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను. ఫస్ట్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు పంచదారని వేసుకున్నానండి. ఇందులో వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు. పంచదార వేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి అలాగే ఉంచేస్తే కనుక ఇందులోంచి మనకి పాకం కింద వస్తుంది కదండి. ఇలా వచ్చినప్పుడు గరిటతో ఈ విధంగా కలుపుకోండి. పంచదార పూర్తిగా కరిగి ఇలా పాకంలో అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి. ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్ వేసాను కాబట్టి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. అదే సాల్టెడ్ బటర్ అయితే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే బటర్ రాసుకున్న ప్లేట్లోకి ఈ పాకాన్ని వేసేసేయండి. లేదు అనుకుంటే ఏదైనా బటర్ పేపర్ మీద వేసుకున్నా కానీ ఈ అచ్చు మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. చూసారు కదండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఫైన్ పౌడర్లా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేస్తే కనుక ఫైన్గా అయిపోతుందండి. సో అందుకని ఏదైనా చపాతీ కర్ర తీసుకుని దాంతో మనం వీటిని క్రష్ చేసుకుంటే కనుక పలుకుల్లాగా వస్తాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టిన ఐస్ క్రీమ్ అయితే ఎలా ఉందో చూద్దామండి. మనకు ఐస్ క్రీమ్ అయితే సెట్ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని డీమౌల్డ్ చేస్తున్నాను. డీమౌల్డ్ చేసిన తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ మనకి పర్ఫెక్ట్గా తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. ఈ ఒక్క ఐస్ క్రీమ్ చేయడం వస్తే సరిపోతుందండి. ఎన్ని రకాల ఫ్లేవర్స్ అయినా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న ఒక పార్ట్ని తీసుకుని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఏదైనా మూత టైట్గా ఉండే బాక్స్లోకి వేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బటర్ స్కాచ్ని కూడా ఒక పావు వంతు వరకు వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం మిగిలిన బటర్ స్కాచ్ని కూడా వేసేసి దీనిపైన ఇక్కడ నేను బటర్ పేపర్ని పెడుతున్నానండి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే కనుక అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే.
అలాగే నెక్స్ట్ వచ్చి మ్యాంగో ఫ్లేవర్ చేయడం కోసం సెకండ్ పార్ట్ని మిక్సీ జార్లో వేసుకుని ఒక అరకప్పు వరకు మ్యాంగో పల్పుని వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకుని ఇది కూడా సేమ్ మూత టైట్గా ఉన్న బాక్స్లోకి వేసేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని దీనిపైన కూడా ఏదైనా బటర్ పేపర్ కానీ ఏదైనా అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టేసి మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మిగిలిన పార్ట్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక 2 టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని వేసుకుని ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో వేసేసుకోండి. దీనికి కూడా సేమ్ ఈ విధంగానే బటర్ పేపర్ పెట్టేసి పైన మూత పెట్టేసి ఫ్రీజర్లో 6 to 8 అవర్స్ పాటు పెట్టేసేయండి. నేను ఇలా రెడీ చేసుకున్న ఈ 3 ఐస్ క్రీమ్స్ని కూడా ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రీజర్లో ఉంచేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు తీసి చూపిస్తున్నాను. ఫస్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ని తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని స్కూప్ చేయడం కోసం ఐస్ క్రీమ్ స్కూప్ చేసే స్కూపర్ లేదు కాబట్టి ఇంట్లో ఉండే చిన్న గుంటగా ఉండే గరిటె తీసుకున్నానండి. దీంతో అయితే స్కూప్ చేస్తున్నాను. బాగా వచ్చింది. చూసారు కదండి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఐస్ క్రీమ్ ఎప్పుడు చేసినా కూడా పల్చగా రాకుండా ఇలా స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే ఒకటి కార్న్ఫ్లోర్ అయినా ఎక్కువ వేసుకోవాలి, లేదనుకుంటే ఫ్రెష్ క్రీమ్నైనా ఎక్కువ వేసుకుంటే కనుక ఐస్ క్రీమ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ని కూడా మీకు తీసి చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన మీరు ఏమైనా చాక్లెట్ చిప్స్ ఉంటే కనుక అవి కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా చాక్లెట్ సిరప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రెజెంట్ చాక్లెట్ సిరప్ ఉంది కాబట్టి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ మీద అది గార్నిష్ చేసేసి సర్వ్ చేసేసాను. అలాగే నెక్స్ట్ వచ్చి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చూపిస్తున్నానండి. ఇది కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా ఉన్నాయి 3 ఐస్ క్రీమ్లు కూడా. ఒక్క వెనిలా ఐస్ క్రీమ్ చేయడం వస్తే మనం ఎన్ని రకాల ఫ్లేవర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.